మనమైతే ఈరోజు గాంధారి వనం వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మనం ఇవాళ గాంధారి వనం టెంపుల్ కాడికి వచ్చినాం. టెంపుల్ కాడి నుంచి మనం లోపలికి వెళ్దాం. ఇవాళ లోపలికి వెళ్ళి ఏమేమి అనేది మీకు అన్ని లొకేషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడైతే మనకు టికెట్ ఉన్నది, టికెట్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ లోపలికి ఎంట్రీకి మనిషికి 30 రూపాయలు. మా నరేష్ భాయ్తో వచ్చేసిన నేను ఇలా ఈరోజు ఇక్కడ మొత్తం బొమ్మలే. నమస్తే నరేష్ భయ్య, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గాంధారి వనం. ఈ మొత్తం టోటల్ గుడ్డు కాదు ఫ్రెండ్, ఫిల్టర్ వాటర్. ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు తెలుసా మీకు? ముత్తాతల కాలం చెట్టు ఇది. దీనికి చావు లేదు కానీ చంపేశారు. అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇది ఏరియా. సుమ్సాన్ ఏరియా, నో పొల్యూషన్, ఫిల్టర్ వాటర్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఇంతకుముందు వారి చూపించాను, తర్వాత మీకు లోపల గాంధారి మైసమ్మ చూపించాను. మంచిదనం మనిషికి అందం, పచ్చదనం ప్రకృతికి అందం అంట. ముసలి ఈ పైకి లొకేషన్ చూసుకోవచ్చు మనం. టోటల్ ఇక్కడ చూసినా ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్. నో పొల్యూషన్, సూపర్ హైలైట్ వెదర్, చల్లటి గాలి, ట్రాఫిక్ లేదు, డిస్టర్బ్ లేదు, ఏం లేదు. కొన్ని ఏరియాలలో వెళ్ళాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ఏరియాలో మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. నాకు ఏదో కనిపించదు, నేను అందుకని ఉరుకుతున్న టైం మీద. ముట్టుకుంటే మూసుకుపోయే చెట్లు చూశారు ఎప్పుడైనా? నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినాను ముట్టుకుంటే మూసిపోయే చెట్లు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను జంగరాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ ఎంత సుంశాం ఉన్నదంటే ఏరియా అంత సుంశాం ఉన్నది. ఇలాంటి ఏరియాలోనే సినిమా షూటింగ్ కూడా చేస్తారు. చూడండి ఏరియా ఎట్లా ఉన్నది అనేది. కానీ భయపడతారు ఫ్రెండ్ ఎవరు లేకుంటే. ప్రస్తుతానికి అయితే మేము ఇద్దరే ఉన్నాం ఈ ఏరియాకి. షాంపుల్గా వీడియో తీస్తున్నాను ఎలా ఉంటుందని. అట్లా ఉరుకుతూ చెట్ల ఏదో సినిమా షూటింగ్ తీరు అనిపిస్తుంది నాకైతే. టోటల్ సిమెంట్తో కట్టేశారు ఇది. మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. లైక్ కామెంట్ కంపల్సరీ మీరు. ఇప్పటి నుంచి నేను లొకేషన్స్ చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో మంచి హైలైట్ ఉంటుంది. ఇంకొక లొకేషన్ చూపిస్తాను నేను, అది వీడియోలో చెప్తాను. మనకి ఇది గాంధారి వనం టెంపుల్. ఇది టెంపుల్ కాడికైతే మనం ఇక్కడికి ఎండ్ అయిపోతుంది మన వీడియో. మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఇంతకుముందు గాంధారి మైసమ్మ అనే లొకేషన్ మొత్తం చూపించిన పార్ట్ 1, పార్ట్ 2. ఇది పార్ట్ 3 కాదు, ఇది గాంధారి వనం. ఇది గాంధారి వనం గుడి లోపల ఉన్న పీస్ఫుల్ ఏరియా, చల్లటి గాలి, వాతావరణం.